వచ్చును అని ఇంతవరకు మాట్లాడుకుంటూ వస్తూ ఆ వరం ఏమిటో చెప్తున్నాడు. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని అంటున్నాడు. వింటున్నారా? దేవుడు ఇచ్చిన మనుషులకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? మనుషులకు దేవుడిచ్చిన శ్రేష్టమైన వరం ఏంటో తెలుసా? మనుషులకు దేవుడిచ్చిన సంపూర్ణమైన వరం ఏంటో తెలుసా? మనుషులకు దేవుడు ఇచ్చినటువంటి పరసంబంధమైన వరం ఏంటో తెలుసా? ఆ వరము ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే వరము. హల్లెలూయా. ఆ వరం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే వరమును దేవుడు మనుషులందరికీ అనుగ్రహించాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? బాగా వినండి. దేవుడు సంపూర్ణమైన వరాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన వరాన్ని ఇచ్చాడు, పరసంబంధమైన వరాన్ని ఇచ్చాడు. అది ఎవరికి ఇచ్చాడు? మనుషులందరికీ దేవుడు ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనుషులందరికీ దేవుడు అనుగ్రహించాడు. మనుషులందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. మనుషులందరికీ దేవుడు అనుగ్రహించాడు అని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. ఒకసారి ఇలా చెప్తాను. పొందినట్లు ఆయనను ఏం చేశాడు? అనుగ్రహించాడు. వింటున్నారా? పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. పరచడానికి, ఆయన ద్వారా జీవములోనికి ప్రవేశించడానికి, ఆయన ద్వారా మరణములో నుండి జీవములోనికి దాటడానికి, ఆయన ద్వారా మనము క్షమించబడి నిత్య రాజ్యానికి వారసులవడానికి శ్రేష్టమైన వరము అనబడే యేసు క్రీస్తు ప్రభువును దేవుడు మన అందరికీ అనుగ్రహించాడు. దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. యేసు ప్రభుని ఎందుకు అనుగ్రహించాడు దేవుడు? యేసు ప్రభువు అనబడే వరము ఈ లోకానికి ఎందుకు పంపాడు దేవుడు అనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ ఇలా రాయబడింది. చూడండి, ఇప్పుడు చూడండి, వినండి. 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి వర్తమానంలో యేసు ప్రభు ఎవరు? వెరీ గుడ్, వరము. అర్థమవుతుందా? మనం నేర్చుకుంటున్న వర్తమానంలో యేసు ప్రభు ఎవరు? వరము. ఎవరిచ్చిన వరము? దేవుని వరము. ఎటువంటి వరము? శ్రేష్టమైన వరము, సంపూర్ణమైన వరము, పరసంబంధమైన వరము. అంటే ఇప్పుడు ఆ శ్రేష్టమైన వరము అనబడే యేసు ప్రభువును దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపాడు తెలుసా? ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు అని అంటున్నాడు. వింటున్నారా? దేవుని వరము అనబడే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడంటే మనుషులందరి కొరకు ఆయన మరణాన్ని అనుభవించడానికి, మనుషులందరి కొరకు ఆయన తన్ను తాను బలి అర్పణగా చేసుకోవడానికి వరముగా యేసు ప్రభు అనుగ్రహించబడ్డాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మనుషులందరి కొరకు దేవుడు బలి అర్పణగా చేసుకోవడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును వరముగా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు, వరముగా ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. అందుకే నువ్వు ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? వరము అనగానే ఆస్తిపాస్తులు కాదు నీకు గుర్తు రావాల్సింది. వరము అనగానే ఉద్యోగాలు కాదు, వెండి బంగారాలు కాదు నీకు గుర్తు రావాల్సింది, అధికారం కాదు నీకు గుర్తు రావాల్సింది. వరము అనగానే నీకు ఎవరు గుర్తు రావాలి తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు గుర్తు రావాలా. నీకు నిజమైన వరము ప్రభు అయిన యేసు క్రీస్తే. నీకు శ్రేష్టమైన వరము ప్రభు అయిన యేసు క్రీస్తే. నీకు సంపూర్ణమైన వరము ప్రభు అయిన యేసు క్రీస్తే. నీకు పరసంబంధమైన వరము ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆ యేసు క్రీస్తునందు ఏమి లేదు, ఆ యేసు క్రీస్తునందు ఏమి లేదు. యాకోబు 1:17 చదవండి. ఆ యేసు క్రీస్తునందు ఏమి లేదు. ఆయన యందు ఏ చంచలత్వమైనను, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఏ లోపము లేనివాడు, ఆయన
ఏ లోపము లేనివాడు, ఆయన ఏ మచ్చ లేనివాడు, ఆయన ఏ డాగు లేనివాడు, ఆయన ఏ దోషము లేనివాడు, ఆయన ఏ కలంకము లేనివాడు. అంటే ఎటువంటి లోపము లేని సంపూర్ణమైన వరము అనబడే యేసు క్రీస్తును దేవుడు మనుషులందరి కొరకు, అంటే మన కొరకు ఆయనను దేవుడు ఈ లోకానికి పంపాడు. ఆయన వచ్చి ఈ లోకంలో ఏం చేశాడు? ప్రతి మనిషిని కొరకు ఏం చేశాడు? మరణము అనుభవించాడు. ఏం చేశాడమ్మా ఆయన? ఏం చేశాడు? ప్రతి మనుషుని కొరకు ఏం చేశాడు? ఆయన మరణము అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు ఏం చేశాడు? మరణం అనుభవించాడు. అంటే మనిషి పక్షమున తండ్రిని దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు శాంతపరిచాడు. అర్థమవుతుందా? మనిషి పక్షమున ఆయన బలి అర్పణగా పొంది, ఆయన బలి అర్పణగా అర్పించబడి దేవుని ఉగ్రత మనుషుల మీద నుంచి మళ్లించాడు. దేవుని ఉగ్రత మనుషుల మీద నుండి మళ్లించి ఆయన మీద వేసుకున్నాడు. ఇలా చెప్తాను చూడండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం ద్వారా మనము మరణములో నుండి జీవములోనికి దాటాము. హల్లెలూయా. ఆయన మరణము వలన ఏం జరిగిందంటే మనము మరణములో నుండి జీవములోనికి దాటాము. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వింటున్నారా? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వింటున్నారా? యేసు ప్రభువు అనే వరమును అంగీకరించిన వాళ్ళందరూ, యేసుక్రీస్తు ప్రభువు అనే వరమును విశ్వసించిన వాళ్ళందరూ, స్వీకరించిన వాళ్ళందరూ, యేసుక్రీస్తు ప్రభు అనే వరముకు విధేయత చూపెట్టిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి దాటారు? చెప్పాలి, అందరు చెప్పాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి దాటారు? మరణములో నుండి జీవములోనికి దాటారు. ఏ మరణము? నిత్య మరణములో నుండి నిత్య జీవములోనికి దాటాము. హల్లెలూయా. నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి మనం దాటాము. ఎవరి ద్వారా దాటాము? యేసు ప్రభు ద్వారా దాటాము. యేసు ప్రభు ఎవరు? దేవుని వరము. యేసు ప్రభు ఎవరు? దేవుని వరము. ఆ వరము దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనుషులందరికీ అనుగ్రహించబడ్డారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు అనే వరమును అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభు అనే వరమును స్వీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభు అనే వరమును ఎవరైతే విధేయత చూపెడతారో ఆ వరముకు వారందరూ కూడా రక్షణ పొందుతున్నారు. వారందరూ కూడా నిత్య మరణమును నుండి నిత్య జీవములోనికి దాడుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికండి? నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి దాడుతున్నారు. నిత్య మరణం అంటే నరకము, నిత్య మరణం అంటే నరకము, నిత్య జీవం అంటే పరలోకము. అంటే మనుషులందరూ నరకానికి పాత్రులుగా ఉన్నటువంటి మనుషులందరినీ యేసు ప్రభు అనే వరము ద్వారా దేవుడు మనుషులను నిత్య నరకము నుండి నిత్య జీవములోనికి దాటిస్తున్నాడు, నిత్య జీవములోనికి తీసుకుంటున్నాడు, నిత్య జీవములోనికి తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రి దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడు అనుగ్రహించిన వరము అది ఏంటో కాదు, అది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎలా చూడాలంటే, యేసుక్రీస్తు ప్రభువును ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు నా కోసము పంపిన శ్రేష్టమైన వరము, సంపూర్ణమైన వరము, సంపూర్ణమైన వరము, పర సంబంధమైనటువంటి వరముగా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? జాగ్రత్తగా గమనించండి. ఇది మొదటి విషయము. మన కోసం పంపబడిన వరం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ వరం ఎలాంటిది? శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, పర సంబంధమైనది. ఆ వరం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేశాడు? ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు. మరణం అనుభవించి మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి ఆయన మనల్ని
తీసుకొని వచ్చాడు. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ యేసుక్రీస్తు అనే వరము ద్వారా ఇంకొక వరం మనకు అనుగ్రహించబడింది. బాగా అర్థం చేసుకోండి. మనకు మిగతా వరాలన్నీ అంటే యేసుక్రీస్తు అనే వరము నుండి ఇక మిగతా వరాలన్నీ మనకు అనుగ్రహించబడుతున్నాయి. అమ్మా వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు అనే వరము నుండి దేవుడు ఈ వరము నుండి మిగతా వరాలన్నీ దేవుడు మనకిస్తున్నాడు. ఈ వరమునకు వేరుగా ఏ వరము దేవుడు ఇవ్వడు. ఈ వరమునకు అంటే యేసుక్రీస్తు ప్రభువు అనే వరముకు వేరుగా ఇక ఏ వరము, ఏ దీవెన, ఏ ఆశీర్వాదము, ఏ మేలు మనకు కలగదు. యేసుక్రీస్తు ప్రభువు అనే వరము ద్వారానే మనకు ఏ మేలైనా, ఏ దీవెనైనా, ఏ ఆశీర్వాదమైనా మనం పొందుకోవాలి అనేది మనం బాగా అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే యేసు ప్రభువే ఒక గొప్ప వరము. ఈ వరమైన యేసు ప్రభువు నుండి మిగతా వరాలన్నీ మనకు అనుగ్రహించబడతాయి. మిగతా వరాలన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇంకొక వరం వచ్చింది మనకు. ఏ వరము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు గనుక మనం గమనిస్తే చూడండి, అక్కడ ఇలా రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరలా చదవండి ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది దేవుని, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ ఇంకొక వరం ఏముందంటే అతి ప్రాముఖ్యమైనది. ఈ వరం ఎవరి ద్వారా ఇస్తుంది? యేసుక్రీస్తు ద్వారా ఈ వరం వస్తుంది. యేసుక్రీస్తు కూడా ఎవరు? దేవుని వరమే. యేసుక్రీస్తు కూడా ఎవరు? దేవుని వరమే. ఆ యేసుక్రీస్తు ద్వారా దేవుడు రక్షణ అనే వరాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏ వరాన్ని ఇస్తున్నాడు దేవుడు? రక్షణ అనే వరాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. రక్షణ ఎవరి వల్ల కలిగింది కాదు, మనుషుల వల్ల కలిగింది కాదు, రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, రక్షణ మన సొంత ప్రయత్నాల వల్ల కలిగేది కాదు, రక్షణ మన జ్ఞానం వల్ల కలిగేది కాదు, రక్షణ మనం చేసే మంచి పనుల వల్ల కలిగేది కాదు, రక్షణ విశ్వాసం ద్వారా కలిగేది. ఎవరి ద్వారా కలిగేది? విశ్వాసం ద్వారా కలిగేది. ఎవరి యందు విశ్వాసం ద్వారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణను ఏమంటున్నాడు దేవుడు? ఇది వరము అంటున్నాడా? వరమే అంటున్నాడా? వరమే అంటున్నాడు. వరము కూడా అనటం లేదు, వరమే అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనే వరం అనుగ్రహించబడుతుంది తప్ప మనుషుల క్రియల వల్ల అది కలగదు. మనుషులు అతిశయించడానికి వీలు లేదు, మనుషులు గర్వించడానికి వీలు లేదు. రక్షణ అనేది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది గొప్ప వరము. ఇది ఎవరు సంపాదించుకోలేని వరము, ఇది ఎవరు పొందుకోలేని వరము. ఎంత ప్రయత్నించినా, ఎంత మన సొంత కార్యాలు, సొంత పనుల ద్వారా, స్వనీతి ద్వారా కష్టపడినా కూడా అది రాదు. ఎందుకు అనంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సంకల్పము ఎలాంటిదో తెలుసా? వినండి, బాగా అర్థం చేసుకోండి. దేవుని సంకల్పము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ప్రకారము దేవుని సంకల్పము రక్షణ విషయంలో ఎలా ఉందో దేవుడు చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10-12 కలిసి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అనే ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే. వింటున్నారా? జాగ్రత్తగా గమనించండి. దేవుని సంకల్పం ఏది కాదు? క్రియల మూలమైనది కాదు. ఎంతమందికి అర్థమైతే నేను చెప్పేది? దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము అంటే రక్షణ క్రియల మూలమైనది
కాదు, అది దేవుని వల్ల మాత్రమే కలిగేది తప్ప రక్షణ క్రియల మూలమైనది కాదు. అందుకే ఏమంటున్నాడు తెలుసా భక్తుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా, అది దేవుని వరమే, అది దేవుని వరమే. ఏది దేవుని వరము? రక్షణ దేవుని వరము, రక్షణ దేవుని వరము. అందుకే అంటున్నాడు కదా అక్కడ, చదవండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మరొకసారి చదవండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. ఇది చూడండి ఒకసారి ఇక్కడ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక, ఏది క్రియల వలన కలిగినది కాదు? రక్షణ క్రియల వలన కలిగినది కాదు. మరి రక్షణ ఎట్లా వస్తుంది? వరముగా వస్తుంది, దానముగా వస్తుంది, గిఫ్ట్ గా వస్తుంది. ఎట్లా వస్తుంది? గిఫ్ట్ గా వస్తుంది. దేవుడు దానంగా ఇస్తున్నాడు. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దేవుని వరము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏ వరం వస్తుంది? రక్షణ అనే వరం మనకు వస్తుంది. అది మన క్రియల వల్ల వస్తుందా? రావటం లేదు. అది క్రియల వలన కలిగినది కాదు. ఎట్లా కలిగింది? దేవుని వరమే. ఈ వరం ఎట్లా పొందుకుంటున్నాము? ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఇదిగో ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నా పాపములకు శాశ్వతమైన బలి అని నమ్మడం ద్వారా, ఆయన నా స్థానంలో మరణించాడు అని నమ్మడం ద్వారా, ఆయనే నా నీతి అని నమ్మడం ద్వారా, ఆయనే నా పరిశుద్ధత అని నమ్మడం ద్వారా మనం ఏమవుతున్నాం తెలుసా? దేవుని వరముకు మనము పాత్రులమవుతున్నాము. దేవుని వరము అనే రక్షణకు మనము అర్హులమవుతున్నాము, మనము పాత్రులమవుతున్నాము అనే సత్యము మనము బాగా అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభువు నుండి వచ్చిన వరం ఏంటంటే రక్షణ అనే వరం వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి చూద్దామా? 6వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అంటే నరకము అని అర్థము. పాపము వలన వచ్చు జీతము అది నరకము, మరణము అంటున్నాడు. అయితే వింటున్నారా? అయితే దేవుని ఒకసారి చూడండి, దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవాన్ని పౌలు ఏమంటున్నాడు? దేవుని కృపావరము అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని కృపావరము. ఈ దేవుని కృపావరం ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. ఆ దేవుని కృపావరం ఏంటి? నిత్య జీవము. ఆ దేవుని కృపావరం ఏంటి? నిత్య జీవము. అంటే దేవుడు రక్షణను, పరలోకాన్ని దేవుడు వరముగా ఇస్తున్నాడు, ఆయన దానంగా ఇస్తున్నాడు, ఆయన ఉచితంగా ఇస్తున్నాడే తప్ప మన క్రియల వల్ల ఆయన ఇవ్వడు. మన క్రియల వల్ల వెతికినా అది దొరకదు, మన క్రియల వల్ల ప్రయాసపడినా అది దొరకదు. ఎందుకంటే కొంతమంది క్రియల ద్వారా దేవుని నీతిని వెతికారు, కానీ అది వారికి దొరకలేదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనికి వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము తీసారా? 9వ అధ్యాయము 30వ వచనం నుంచి చూడండి. అయితే మనమేమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. వినండి బాగా. అయితే ఇశ్రాయేలీలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నీతిని వాళ్ళు అందుకోలేదు. వారు ఎందుకు అందుకోలేదు? వినండి, వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. వింటున్నారా? ఇదిగో క్రియల మూలముగా మనము నీతిని వెంటాడితే నీతి మనకు దొరకదు. క్రియల మూలముగా రక్షణను వెంటాడితే రక్షణ మనకు దొరకదు. అందుకే నీతిని అనగా రక్షణను దేవుడు ఎట్లా ఇస్తున్నాడు? విశ్వాసం ద్వారా ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు? విశ్వాసం ద్వారా ఇస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవుని వరము అని గ్రహించాలా. రెండవది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా రక్షణ కూడా దేవుని వరము.
రక్షణ కూడా దేవుని వరము అనే సంగతి మనము బాగా అర్థం చేసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంతవరకు ఎన్ని వరాలు విన్నారు మీరు? 2 వరాలు విన్నారు. మొదటి వరము యేసుక్రీస్తు ప్రభు, రెండో వరము యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనే వరము. అంతేనా? రక్షణ అనే వరము. మూడవదిగా చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఇంకొక వరము మనకు అనుగ్రహించబడుతుంది. ఏంటి ఆ వరము అని మనం అంటే ఆలోచన చేస్తే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 3వ వరం ఏంటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. 3వ వరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరమును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ అనే వరమును ఇదిగో వినండి, యేసు ప్రభువు ఒక వరము, యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనే వరము. వింటున్నారా? మూడవది యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనం ఉపవాసం చేస్తే రాడు, ఉపవాసం చేస్తే పొందుకోలేము. వింటున్నారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఎవరిని పొందుకున్నాము? పరిశుద్ధాత్మను పొందుకున్నాము. యేసుక్రీస్తుకు విధేయత చూపెట్టడం ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాం. అక్కడ స్పష్టంగా రాశాడు, 6-7 వచనాల్లో స్పష్టంగా రాశాడు. ఎవరి ద్వారా? చదవమా ఒకసారి మరలా. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిరీక్షణను బట్టి దానికి వారసులమౌటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా అండి? యేసుక్రీస్తు ద్వారా. ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలలో సమృద్ధిగా కుమ్మరించెను అని చెప్తున్నాడు. అంటే 3వ వరం ఏంటో తెలుసా? జాగ్రత్తగా గమనించు. పరిశుద్ధాత్మ అనే వరమును మనము పొందాము. ఇది ఎట్లా పొందుతున్నాము? ఉచితంగానే పొందుకుంటున్నాము. ఎట్లా? విశ్వాస న్యాయం ప్రకారము, విశ్వాస పద్ధతి ప్రకారము పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. 2వ అధ్యాయం 38వ వచనంలో ఇలా అంటున్నాడు చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను ఎట్లా అనుగ్రహించబడుతున్నాడు? యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు? వరమే. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు? వరమే. జాగ్రత్తగా గమనించండి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా. అందుకే చాలా మంది ఏమంటున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ వరము అనేది అది మనము ప్రార్థన చేస్తేనో, లేకుంటే మనము ఆ ఉపవాసం ఉండి చేస్తేనో, లేకుంటే అది ఇంకోటి చేస్తేనో పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకుంటామని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నావో అప్పుడు రక్షణ అనే వరముతో పాటు ఇంకా ఏం పొందుతున్నావు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుతున్నావు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుతున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ
వరము, పరిశుద్ధాత్మ వరము ఎక్కడికి వచ్చిందంట? అన్యజనుల మీద కూడా కుమ్మరించబడిందంట. విశ్వాసము ద్వారా, విశ్వసించడం ద్వారా అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ అనే వరం ఏమైందంట? కుమ్మరించబడింది అని మాట్లాడుతున్నాడు. ఇదిగా వింటున్నారా? ఇప్పుడు చాలా మంది పరిశుద్ధాత్మను పొందాలంటే మనం ఏమో ప్రయత్నాలు చేస్తే పొందుతాము, లేకుంటే ఏమో ఇస్తే పొందుతాము అని చాలా మంది ఇప్పుడు తప్పుడు అవగాహనలో ఉన్నారు. అయితే అలాంటి వాడే బైబిల్లో కూడా ఉన్నాడు. వాడు పరిశుద్ధాత్మను ఎట్లా పొందాలనుకున్నాడంటే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయానికి రండి ఒకసారి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. గారడి సీమోను అనే వాడు ఇక్కడ ఉంటాడు. ఆ గారడి సీమోను 8వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. చదవండి. 19:22 చదవండి. 17 నుంచి చదువుదాంలే. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొంది. వింటున్నారా? నా వైపు చూడండి. పేతురు యోహానులు ఇదిగో వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం పొందుతున్నారంట? పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుతున్నారంట. ఇట్లా పరిశుద్ధాత్మను పొందడము ఎవరు చూశారు? గారడి సీమోన్ చూశాడు. వీడు ఏం చేసేవాడు తెలుసా? వీడు కూడా నాకేవో గొప్ప శక్తులు ఉన్నాయి, నాకేవో గొప్ప అద్భుతాలు ఉన్నాయి, నాకేవో గొప్ప వరాలు ఉన్నాయి అని చెప్పుకొని గారడి చేస్తూ తిరిగేవాడు. కానీ పేతురు యోహాను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అందరి మీద దిగడం వీళ్ళు చూచి వీడు ఏం చేశాడు తెలుసా? చదువు తర్వాత వచనం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి ఇదిగో వినేనమ్మా, నా వైపు చూడండి. వారి ఎదుట ఏం పెట్టాడు? ద్రవ్యం పెట్టాడు. ద్రవ్యం అంటే డబ్బు పెట్టాడు. వారి ఎదుట డబ్బు పెట్టి ఇదిగో మీరు చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతున్నాడు కదా, అట్లా నేను కూడా ఎవరి మీద అయితే చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడి అని అనెను. అప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకున్నావు. అదిగో వినండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుని వరము. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుని వరము. వీడు ఎలా సంపాదించుకోవాలనుకుంటున్నాడు? డబ్బుతో వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు. అందుకే పేతురు ఏమంటున్నాడంటే నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. వింటున్నారా? ఇక వీడు కూడా మనలాంటోడే. నేను ఏదో చేస్తే నాకు పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడుతుంది అని అనుకునేవాడు వీడు కూడా. అలా అనుకునే డబ్బు చేత ఆత్మను పొందాలని ప్రయత్నం చేసిన వాడు. అందుకే పేతురు అంటున్నాడు నీ వెండి నీతో కూడా నశించునుగాక అని అంటున్నాడు. కాబట్టి మీకు ఇప్పుడు ఏమర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందడము, పరిశుద్ధాత్మను పొందటం అనేది కూడా అది ఒక వరము. అది ఒక వరము. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో యేసుక్రీస్తు ద్వారా ఏం పొందుతున్నామో? రక్షణ పొందుతున్నాము. యేసుక్రీస్తు ద్వారా ఏం పొందామో? పరిశుద్ధాత్మ అనే వరమును పొందాము. పొందడం మాత్రమే కాదు, మనం ఏం చేయబడ్డాము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వింటున్నారా? ఆత్మ ఏం చేయబడింది? వాగ్దానం చేయబడింది. వాగ్దానం చేయబడిన ఆత్మను పొందాలంటే ముందు ఏం జరగాల? అక్కడే ఉంది, విశ్వాసం ఉంచాలా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాం. అర్థమవుతుందా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాము. అందుకే ఆయన ఏమంటున్నాడంటే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ఏమయ్యారంట? ముద్రింపబడి ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. దేవుడు నీకు శ్రేష్టమైన వరాలు ఇచ్చాడు.
అర్థమవుతుందా? ఎన్నడూ తరగిపోని వరాలు ఇచ్చాడు, ఎన్నడూ వీడిపోని వరాలు ఇచ్చాడు, అద్భుతమైన వరాలు ఇచ్చాడు, సంపూర్ణమైన వరాలు ఇచ్చాడు. ఈ వరాలు ఎన్నడూ నీ దగ్గర నుంచి ఎవ్వరూ తీసేయలేరు. హల్లెలూయా. నీ దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు, నీ దగ్గర నుంచి ఎవరు కూడా ఇదిగో దాన్ని వేరు చేయలేరు. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం ఏమన్నాడు? ఇదిగో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అని అన్నాడు. అంటే దేవుని నుండి మనలను ఎడబాపువారు ఎవరు కూడా లేరు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పిన మాట జాగ్రత్తగా గమనించండి. ఇదిగో వింటున్నారా? దేవుడు పంపిన వరం ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు అనే వరము ఎలాంటి వాడు? శ్రేష్టమైన వరం అంట, సంపూర్ణమైన వరం అంట, తర్వాత పర సంబంధమైన వరం అని చెప్తున్నాడు. వెరీ గుడ్. ఈ యేసుక్రీస్తు ద్వారా ఇంకా ఏ వరం వచ్చింది మనకు? రక్షణ అనే వరం వచ్చింది. ఇది ఎలా రాదు? రక్షణ క్రియల వల్ల రాదు. ఎలా వస్తుంది రక్షణ? విశ్వాసం ద్వారా వస్తుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడి ఇంకొక వరం ఏంటి? పరిశుద్ధాత్మ అనే వరం. ఈ వరం ఎలా రాదు? క్రియల వలన రాదు. డబ్బులు ఇస్తే రాదు. ఎలా వస్తుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ వరాలన్నీ కూడా శాశ్వతమైన వరాలు, ఈ వరాలన్నీ కూడా నిత్యమైనటువంటి వరాలు, ఈ వరాలన్నీ కూడా శ్రేష్టమైనటువంటి వరాలు. కాబట్టి మన దగ్గర నుంచి ఇవి ఎవరు తీసివేయలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనే వరము నీ కొరకు అనుగ్రహించబడ్డాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, రక్షణను పొందుకుంటున్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనము పొందుకుంటున్నాము. కాబట్టి ఇవన్నీ వరాలే, ఇవన్నీ వరాలే. కాబట్టి ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి. వీటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలా, వీటిని బట్టి మనము దేవుణ్ణి గణపరచాలా, వీటిని బట్టి ప్రభువునందు మనము ఆనందించటము అనేది నేర్చుకోవాలా. నిజమే, నా కొరకు ఇవ్వబడిన వరము శ్రేష్టమైన వరము, ఎన్నడూ నేను పోగొట్టుకోలేని వరము రక్షణ అనే వరము, ఎన్నడూ నా నుండి దూరము కాని వరము పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఎంతో ధన్యుడను, కాబట్టి నేను ఎంతో ధన్యురాలను. కాబట్టి నా దేవుడు నన్ను ఇంత ప్రేమించాడు అనేది మనకు అర్థం అవ్వాలా. ఇలా కూడా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తును శిలువ మీద వ్రేలాడటానికి, వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు శిలువలో వ్రేలాడటానికి, శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువును అలా ఉండిపోవటానికి ఏమి ఆసరా ఉంది ప్రభువుకు? అలా ఉండిపోవటానికి ఏముంది? వింటున్నారా? ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆయన వ్రేలాడటానికి ఆయన మేకులు, కొట్టబడిన మేకుల వల్ల ఆయన వ్రేలాడబడ్డాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇలా చెప్తాను వినండి, ఆయన వ్రేలాడుతున్నాడు, మేకులు ఉన్నందువల్ల వ్రేలాడటం లేదు. ఆయన వ్రేలాడుతూ ఉన్నాడంటే దాని వెనక ప్రేమ ఉంది. ఏముంది? ప్రేమ ఉంది. మేకులు ఉండడం ద్వారా వ్రేలాడటం లేదు. ఆయన ప్రేమ అనే ఆధారం, బాగా చెప్పాడు, ప్రేమ అనే ఆధారము వలన ఆయన వ్రేలాడుతున్నాడు. కాబట్టి నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. నీ పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడో అర్థం చేసుకో. తండ్రి పట్ల శ్రమలు చూడొద్దు, భౌతికమైన కష్టాలు చూడొద్దు, భౌతిక ఆటంకాలు, ఇబ్బందులు చూడొద్దు. ఇవి కొంతకాలమే, ఇవి ఈ రోజు ఉంటాయి, రేపు పొద్దున తీసివేయబడతాయి. కానీ నీతో నిత్యం ఉండేది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందు నీ యందు ఆయన ఉంటాడు నిత్యంగా. నీతో నిత్యమైనగా ఉండేది ఏంటంటే దేవుని నీతి, నీతో నిత్యమైనగా ఉండేది ఏంటంటే ఆత్మ అనే వరము నిత్యంగా నీతో ఉంటది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవుడు నీకు ఇచ్చిన ఈ వరాలను బట్టి నువ్వు ఏం చేయాలా? సంతోషించాలా, ఆనందించాలా. నువ్వు ఇంకా ప్రభు సన్నిధిలో నువ్వు గంతులు వేయాలా. ఇట్టి గొప్ప జీవితాన్ని, ఇంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఎంతో ధన్యుడను, నేను ఎంతో ధన్యురాలను అనే సత్యాన్ని మనం అర్థం చేసుకొని ప్రభువుని స్తుతించాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కళ్ళు వంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.
ఈ మాటల కొరకు మన మధ్యలో ఉన్నటువంటి అనిల్ అన్న మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ శుక్రవారపు కూడిక ద్వారా దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నిజమే ప్రభువా, మా జీవితాలలో ప్రభువా ఏ వరము లేని, ఏ ఆశీర్వాదం లేని, ఏ ఫలితము ఏ ఫలము లేని మా జీవితాలలో ప్రభువా నీవు మమ్మల్ని ప్రేమించి నాయనా యేసు ప్రభు అనే వరమును దేవా మీరు మా కొరకు పంపించి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రములు దేవా. ఈ వరము మా కొరకు ఇవ్వబడిందని మేము నీ వాక్యం ద్వారా గ్రహిస్తూ ఉన్నాము దేవా. నీకు స్తోత్రములు దేవా. ఈ యేసు ప్రభు అనే వరము సంపూర్ణమైన వరం అని మేము తెలుసుకొని ఉన్నాము దేవా. పరసంబంధమైన వరం అని మేము తెలుసుకొని ఉన్నాము దేవా. శ్రేష్టమైన వరం అని మేము తెలుసుకొని ఉన్నాము దేవా. నీకు స్తోత్రములు నాయనా. ఈ యేసు ప్రభు అనే వరము ద్వారా దేవా మీరు మా జీవితాలలో రక్షణ అనే వరము మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. యేసు ప్రభు అనే వరము ద్వారా రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ రక్షణను మేము ఎంత మాత్రమో మా క్రియల ద్వారా సంపాదించుకొనలేము, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా సంపాదించుకొనలేము, కానీ మేము ధర్మ కార్యములు చేయడం ద్వారా సంపాదించుకొనలేము, కానీ మేము అన్న వస్త్రములు అనుగ్రహించడం ద్వారా సంపాదించుకొనలేము, కానీ కేవలము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడము ద్వారా, దేవుని వరం అనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మేము ఈ రక్షణ అనే వరాన్ని సంపాదించుకోగలుగుచున్నామని మీరు మీ వాక్యం ద్వారా మేము గ్రహించగలుగుచూ ఉన్నాము దేవా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇంత గొప్ప యేసు ప్రభు అనే వరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అదే రీతిగా ప్రభువా యేసు ప్రభు అనే రక్షణ వరము ద్వారా మరి యొక్క వరాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినారు దేవా. నీకు స్తోత్రాలు నాయనా. అదే పరిశుద్ధాత్మ వరం అని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు దేవా. నీకు స్తోత్రములు దేవా. విమోచన దినము వరకు దేవా మీరు మమ్మల్ని ముద్రించినారు పరిశుద్ధాత్మ వరము చేత. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ పరిశుద్ధాత్మ అనే వరము కూడా ఎంత మాత్రం క్రియల చేత సంపాదించుకునేది కాదు అని మీరు తెలియజేసి ఉన్నారు దేవా. నీకు స్తోత్రాలు నాయనా. ఎంత మాత్రము ద్రవ్యం పెట్టి కొంతే వచ్చేది కాదని మీరు మాకు తెలియజేసి ఉన్నారు దేవా. నీకు స్తోత్రములు దేవా. గారడి సీమోను అయితే ద్రవ్యము పెట్టి పరిశుద్ధాత్మ వరమును నాకు అనుగ్రహించుము, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వానికి ఈ వరము వచ్చులాగున అధికారం నాకు ఇయ్యని అడిగినప్పటికీ నీ దేవా ఆ అధికారము ధరము చేత ద్రవ్యం చేత ఎంత మాత్రము రాదు అని మీరు లేఖనం ద్వారా తెలియజేసి ఉన్నారు దేవా. నీకు స్తోత్రాలనైనా. ఈ పరిశుద్ధాత్మ అనే వరము కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మీరు అనుగ్రహిస్తున్నారని మాకు తెలియజేసి ఉన్నారు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నీకు స్తోత్రాలనైనా. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. పరిశుద్ధాత్మను వరాన్ని మీరు మాకు దయచేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. యేసు ప్రభు అనే రక్షణ వరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నీకు స్తోత్రములు దేవా. నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు శిలువ మ్రానుపై వేలాడడానికి ఆ మేకులు ఎంత మాత్రము ఆధారము కాదు, కానీ ప్రభువా మా యందు నీవు ఉంచిన ప్రేమనే మేము యేసు ప్రభు శిలువ మ్రానుపై వేలాడబడడానికి మీ ప్రేమనే ఆధారమైనది దేవా. నీకు స్తోత్రాలు నాయనా. మా యందు మీరు చూపిన ప్రేమనే ఆధారమైనది దేవా. నీకు స్తోత్రాలు నాయనా. మీరు మమ్మల్ని నిజంగా ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో మేము అర్థం చేసుకుంటూ ఉన్నాము దేవా. నీకు స్తోత్రాలు నాయనా. మా ఎడల మీరు ఉంచిన ప్రేమను, మా ఎడల మీరు ఉంచిన కృపను, మా ఎడల మీరు చూపుచున్న కనికరాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నీకు స్తోత్రాలు నాయనా. దేవా నీకు స్తోత్రములు దేవా. మరలా మేము నీ యొద్దకు చేరుకునేంత వరకు కూడా దేవా నీవిచ్చిన ఈ వరము మేమెంత మాత్రం కోల్పోని వరం అని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు దేవా. నీకు స్తోత్రములు దేవా. ఎంతటి బలవంతుడు వచ్చినను మీరు ఇచ్చిన ఈ వరం మా నుండి దూరం కాదు అని మీరు తెలియజేస్తూ ఉన్నారు దేవా. నీకు స్తోత్రాలునైనా. ప్రతి దినము ప్రతి క్షణం నీతో ఉండేంత వరకు నీ పరలోక భాగ్యం మేము అనుభవించేంత వరకు కూడా ప్రభువా మేము ఈ వరాలను బట్టి మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి, నిన్ను ఎల్లప్పుడూ కీర్తించడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని, రక్షణ వరంను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నీకు స్తోత్రాలు
స్తోత్రాలనైనా ఈ శుక్రవారపు కూడికలో మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నీ బిడ్డలందరూ హృదయాల్లో నీ మాటలు నూరంతలుగా ఫలింప చేయండి. వాక్యాన్ని గ్రహించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలనైనా నీవిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, యేసు ప్రభువుల వరాన్ని బట్టి ప్రతిదినం సంతోషించడానికి, విశ్వాసమూలమైన జీవితంలో ముందుకు సాగడానికి, మంచి జీవితాన్ని జీవించడానికి, ఈ లోకంలో మా బ్రతుకుల ద్వారా దేవా పరలోకమందున తండ్రి అయిన నిన్ను మహిమపరచబడడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ నీ కృప గల హస్తాలకు ఎత్తి పట్టుకొని ఉన్నాను దేవా. నీకు స్తోత్రాలనైనా మా జీవితాల పట్ల నీవు ఇంకెంత గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉన్నావో, ఉద్దేశాలు, సంకల్పాలు కలిగి ఉన్నావో దేవా, వాటన్నిటిని నీ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా మా జీవితాల్లో ఫలింపజేసి మేము వాటిని అనుభవించినవారు నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.